ఈ గుడిలో గోడకున్న బంగారు బల్లిని తాకుతూ అసలు ఈ భక్తులంతా ఏం చేస్తున్నారు? కాంచీపురంలోని వరదరాజ పెరుమాల్ గుడిలో ఒక అద్భుతం ఉంది. సరిగ్గా గమనించకపోతే అది మన కంటపడదు. అదేంటంటే సూర్య చంద్రుల శిల్పాల పక్కన గుడి పైకప్పుకి ఉన్న రెండు బల్లులు, ఒకటి బంగారు బల్లి, ఇంకొకటి వెండి బల్లి. ప్రతిరోజు వాటిని తాకడానికి భక్తులు బారులు తీరుతారు. ఏదో కుతూహలంతో కాదు, మనసులో ఒక బలమైన కోరికతో. ఎందుకలాగా? దాని వెనుక ఒక పెద్ద పురాణ కథే ఉంది. పూర్వం గౌతమ మహర్షి దగ్గర ఉండే ఇద్దరు శిష్యులు ఆయన రోజువారీ పూజకు వాడే నీళ్లలో అనుకోకుండా ఒక బల్లి పడేలా చేశారు. ఆ విషయం తెలియక మహర్షి ఆ నీళ్లతోనే పూజ చేస్తారు. తరువాత ఆ విషయం తెలుసుకొని కోపంతో వాళ్ళిద్దరిని బల్లులుగా పుట్టమని ఆ మహర్షి శపిస్తారు. కానీ ఆ తరువాత వాళ్ల పశ్చాత్తాపాన్ని చూసి చెలించిపోయి కాంచీపురానికి వెళ్ళి ఆ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించమని ఆ మహర్షి చెప్తాడు. ఆ శిష్యులు ఘోర తపస్సు చేసి వాళ్ల శాపాన్ని తొలగించుకుంటారు. ఆ ఘట్టానికి గుర్తుగానే ఇక్కడ ఈ బంగారం, వెండి బల్లులను ఉంచారు. ఈ బలులను తాకడం వల్ల సర్పదోషాలు, పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయని, అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగి జీవితంలోకి సిరి సంపదలు వస్తాయని భక్తుల నమ్మకం. ప్రతి ప్రార్థనకు సాక్షులుగా నిలబడే ఈ సూర్య చంద్రుల చూపుల కింద ఎంతో నిశ్శబ్దంగా జరిగే ఈ పని వెనుక ఎంతటి గొప్ప చరిత్ర ఉంది. మీ జీవితంలో కూడా ఒక కొత్త అడుగు వేయాలని మీరు ఎదురు చూస్తుంటే బహుశా మీ ప్రార్థన ఈ గుడికి ముందే తెలిసేమో. తప్పుదిద్దుకునే అవకాశం ఒకటి ఉంటుందని నమ్మే వాళ్లతో దీన్ని పంచుకోండి. మన ఆలయాల గోడల వెనుక దాగిన ఇలాంటి మరెన్నో కథల కోసం శశిధర్ దార్లా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కమెంట్స్లో ఓం నమో నారాయణాయ అని టైప్ చేయండి.